गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। పంచాక్షరీ మంత్ర పారాయణమునకు యవ్వాని మానసం బేడుగడయు దర్పోద్ధతులగు వాతాపీల్వలులకును వధశిలాస్థానమెవ్వాని కుక్షి ఆది నెవ్వాని దివ్యావతారమునకు పూర్ణాంబుభాండంబు పురిటి ఇల్లు మెరసి లోపాముద్ర మెరుగు పాలిండ్లపై పవళించు నెవ్వాని భవ్యమూర్తి కసరి యవ్వాని కంఠ హుంకారరవము కొండ చిలువ కులములో కూర్చెనహుషు అట్టి పరమ మహాతేజు అలఘతేజు అగస్త్య మహర్షికి నా వందనము। విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ। హరి ఓం। పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం। తర్వాతి నామంలో అమ్మవారిని సర్వతంత్ర రూప అని కీర్తిస్తున్నారు। సర్వతంత్ర రూప అంటే అన్ని తంత్రముల యొక్క ఆత్మ అయినది, అన్ని తంత్రముల యొక్క రూపము ఆమెయే। మంత్రం గురించి మాట్లాడారు, యంత్రం గురించి మాట్లాడారు, ఇప్పుడు తంత్రం గురించి మాట్లాడుతున్నారు। తంత్రము అన్న మాటకి అర్థం ఏమిటి అంటే తన్యత ఇతి తంత్ర అని, తనోతి ఇతి తంత్ర। ఏది విస్తరించడానికి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుందో దానిని తంత్రము అని పిలుస్తారు। ఈ విస్తరించడము అనేటటువంటి మాట రావడానికి ప్రధాన కారణం సాధకుని యొక్క మనస్సు। సాధకుని యొక్క మనస్సుని ప్రధానం చేసుకుని తంత్రగ్రంథముల యందు ఈ విస్తరించేటటువంటి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటారు। ఇది ఎంత కావాలంటే అంతవరకు విస్తరిస్తుంది। కర్మ దగ్గర ప్రారంభమై జ్ఞానము వరకు విస్తరిస్తుంది। అలా విస్తరించగలిగినటువంటి శక్తి కలిగినది। అందుకే తత్ అనేటటువంటి శబ్దాన్ని ప్రతిపాదించేదంతా జ్ఞానభాగం। తత్ అన్నాను అనుకోండి, అది పరబ్రహ్మమునకు సంబంధించినటువంటి విషయం। తత్ త్వం అసి తత్వమసి, అది నీవై ఉన్నావు। పరబ్రహ్మవాచకాన్ని విస్తరించి బాగా అర్థమయ్యేటట్టుగా చెప్పి చిట్ట చివరికి ఆ పరబ్రహ్మం ఎవరో కాదు జీవుడేని నిరూపణం చేసి విన్నటువంటి వాడికి అటువంటి జ్ఞానము అనుభవంలోకి వచ్చేటట్టు చేయగలిగినటువంటి సారముతో కూడుకున్న దానిని తంత్రమని పిలుస్తారు। అంటే కర్మ దగ్గర ప్రారంభమై జ్ఞానము వరకు కూడా విస్తరిస్తుంది। అందుకే యంత్రము శ్రీయంత్రము అంటే శ్రీచక్రము, మంత్రము శ్రీ విద్య, ఇటు ఈ శ్రీ యంత్రాన్ని అంటే శ్రీచక్రాన్ని, అటు శ్రీ విద్యని, ఈ రెండింటినీ కూడా విస్తరించి సాధకుడు ఏ స్థాయిలో ఏది పట్టుకోగలడో ఆ స్థాయిలో అది అందేటట్టుగా విస్తరించి చెప్తూ ఉంటుంది మధ్యలో। అదే శ్రీ సహస్రం, అదే లలితా సహస్రం, అదే తంత్రం। కాబట్టి తంత్రం ఏం చేస్తుంది అంటే విస్తరించే అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది। ఎందుకట్లా అంటే సాధకుని యొక్క మనస్సు అన్ని వేళలా ఒక్కలా ఉంటుంది అని చెప్పడం సాధ్యం కాదు। అది మనసుకు ఉండేటటువంటి సహజ లక్షణం। ప్రారంభంలో దేనికైనా తడబాటు ఉంటుంది, తడబాటు లేకుండా ఏది ఉండదు। ముందు తడబాటుతోటే ప్రారంభం, తర్వాత మెల్లమెల్లగా 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 ఊహించుకుంటారు। ఇందులో ఏమవుతుంది అంటే ఒక్కొక్క రోజున మనసు చాలా ప్రహృష్టంగా ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది।
ఇప్పుడు చాలా తెల్లవారుజామున లేస్తాడు. చాలా తెల్లవారుజామునే లేచిపోయి ఇవాళ మనం చాలా ప్రశాంతంగా పూజ చేసుకుందాం, ఇవాళ కొంచెం ఎక్కువసేపు పూజ చేసుకుందాం అనుకున్నాడు అనుకోండి. అట్లా అవకాశం లేదు, నువ్వు ఇంతకన్నా చేయడానికి ఏం ఉండదు అని దాన్ని కొన్ని పరిమితులతో కూడుకున్నటువంటి చట్రంలోకి ఇమర్చారనుకోండి. మీ మనస్థితిని బట్టి పెంచడానికి ఏం ఉండదు. మీరు మనసుని లయం చేయడానికి కూడా అవకాశం ఉండదు. అంటే మనసు వెనక్కి వెళ్ళడానికి అవకాశం ఉండదు. మనసు తనంత తాను ముందుకే వెడుతుంది. ఎప్పుడు విషయ సుఖములను తగులుకుని సుఖానుభూతిని పొందడానికి ఇంద్రియాలతో కలిసి తిరుగుతుంది. అటువంటి మనసు ఇంద్రియములను జోకొట్టేసి వెనక్కి వెళ్ళిపోవాలనుకోండి, అప్పుడు అది విస్తరించడానికి అవకాశం కలగాలి. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, మీరు చాలా ప్రహృష్టంగా చాలా సంతోషంగా పూజ మొదలుపెట్టారు. పూజ మొదలుపెట్టగానే మీరు ఏం చేస్తారు? అసలు పూజ అనగానే ధ్యానం అని కదా ప్రారంభం. ధ్యానం అన్న తర్వాత అప్పుడు హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం అని ఆవాహయామి అంటాం. అసలు ముందు ధ్యానం. ధ్యానం అంటే ఏమిటి? అంతటా నిండిపోయినటువంటి భగవంతుని యొక్క రూపాన్ని, లేదు పరదేవత యొక్క రూపాన్ని, నేను ఇట్లా ఉంది, ఒకప్పుడు ఇట్లా అందరికీ ప్రత్యక్షమైంది, ఇట్లా అనుగ్రహించింది అన్న రూపాన్ని నేను మనసులో భావన చేస్తున్నాను అని మీరు మనసులో ఒక గీత గీసుకుంటున్నారు. ఒక తెల్ల కాగితం మీద ఒక గీత గీసి ఒక బొమ్మ తయారు చేస్తే ఎలా ఉంటుందో అలా ధ్యానమునందు ఏం చేస్తారంటే మీ మనసుని ఆ రూపాన్ని చూడ్డానికి పంపిస్తారు తప్ప అసలు ఆ ధ్యాన శ్లోకం మీరు అన్వయం కాలేదనుకోండి, అప్పుడు మీరు అసలు ఏ రూపాన్ని పూజ చేస్తున్నారు అన్న దగ్గర మీ మనసు నిలబడడానికి అవకాశం ఉండనే ఉండదు. ఉదాహరణకి నేను ఒక ధ్యాన శ్లోకం చేస్తూ ఆ పరదేవత ఇట్లా ఉంటుంది అని మనసులో అనుకుని సింధూరారుణ విగ్రహం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్ తారానాయక శేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థ రక్తచరణాం ధ్యాయేత్ పరామంబికాం అన్నాను అనుకోండి. అది చదివేటప్పుడే మనసు నిలబడిందో లేదో తెలిసిపోతుంది. సింధూరారుణ విగ్రహం, సింధూర వర్ణంలో ఉన్నటువంటి తల్లి. త్రినయనాం, స్వామివారు ఎలా ఉంటారో అట్లాగే ఆవిడ కూడా త్రయంబకేదేవి, 3 కన్నులతో ప్రకాశిస్తోంది. ఆ 3వ కన్ను భక్తులకి కుంకుమ బుట్టులా కనపడుతూ ఉంటుంది. కాబట్టి సింధూరారుణ విగ్రహం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్ తారానాయక శేఖరాం. మాణిక్యమౌళిస్ఫురత్, మాణిక్యములతో చెక్కబడినటువంటి పరమాద్భుతమైనటువంటి కిరీటాన్ని ఆమె ధరించి ఉంది. మాణిక్యమౌళిస్ఫురత్ తారానాయక శేఖరాం, చంద్రుణ్ణి అందులో ఆ కిరీటంలో ధరించి ఉంది. అంటే చంద్రరేఖ ఉంది, శుక్లపక్షతది నాటి చంద్రరేఖ ప్రకాశిస్తోంది. ఆపీనవక్షోరుహాం, మాతృకా చిహ్నములతో ప్రకాశిస్తోంది. ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్న చషకం, ఎడంచేతిలో అమృత భాండాన్ని పట్టుకుంది. రక్తోత్పలం బిభ్రతీం, ఎర్ర తామర పువ్వు ఒకటి ఇలా ఉంచి ఉండగా కుడి చేత్తో పట్టుకునుంది. అళిపూర్ణరత్న చషకం, తుమ్మెదలన్నీ వచ్చి ఆ తేనె ఆ అమృతం కోసమని దాని వాసన చూసి తిరుగుతున్నాయి. షట్పదములు మనమే మనసులు అక్కడ తిరుగుతున్నాయి అమ్మవారు పెట్టే అమృతం కోసం. ఆవిడ రత్నములు పొదగబడినటువంటి పాదపీఠం బోర్లించి ఉంటే దాని మీద పాదములు పెట్టుకుని ఉంది. రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థ రక్త చరణాం, కుండ ఎలా ఉంటుందో అలా ఉంది ఆ పాదపీఠం. గుండ్రంగా ఉన్నట్టుగా బోర్లించిన కుండలా ఉంది. అదంతా మాణిక్యముల చేత పొదగబడి ఉంది. అంటే అన్నీ ఎరుపు కాంతులే, అంతా ఎరుపే. అలా మాణిక్యమౌళిస్ఫురత్ తారానాయక శేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్న చషకం రక్తోత్పలం బిభ్రతీం
సౌమ్యాం రత్నఘటస్థ రక్తచరణాం ధ్యాయేత్ పరామంబికాం అన్నారనుకోండి. మీరిప్పుడు ఇందులో చెప్తున్న దాన్ని మనసు అనేటటువంటి తెల్ల కాగితం మీద శబ్దానికి అనుగుణంగా గీసుకుంటారు. మీకు ఆ రూపం కనపడుతుంది. నా తల్లి పరదేవత, ఒక భావన. అప్పుడు మీకు వెంటనే ఒక పరవశం కలిగిందనుకోండి, ఈ తల్లి ఎంతమందిని అనుగ్రహించింది, మహాతల్లి. పరవశం ఆగలేదు, ఒక శ్లోకం తప్ప చెప్పకూడదు అన్నాను అనుకోండి. అప్పుడు ఎలా? అట్లా కుదరదు కదా. మనసుకి పరవశం కలిగినప్పుడు అది ఇంకొకటి చెప్పాలంటుంది. మాణిక్య వీణాం ఉపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం మహేంద్ర నీలజ్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి. ఇంకా పరవశం ఆగలేదు. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేకమాత. అంటే విస్తరణకి అవకాశం ఇస్తోందా లేదా? శంకరుడితో కలిపి చూడాలి అనిపించింది. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతప ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే అంటూ శంకరాచార్య కృతమైనటువంటి శ్లోకాన్ని చదువుకున్నారు. ఇద్దరిని కలిపి చూశారు. అక్కడే మీ మనసు పరవశానికి లోనైంది. ఎవరు మిమ్మల్ని తరిమారు? మీ మనసు వెనక్కి వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు ఇంద్రియాలతో దానికి సంబంధం లేదు, అది వాటిని పట్టించుకోవడానికి సిద్ధంగా లేదు. మీ మనసు ఆర్తితో ఉంది పూజ కోసం. మీరు కాసేపు అలాగే కళ్ళు మూసుకొని ఆ పరదేవత కూర్చున్నటువంటి ఆ స్థితిని కాసేపు అట్లా ధ్యానం చేస్తూ మనసులోకి వచ్చినటువంటి శ్లోకాలన్నింటినీ కూడా చదువుతూ ఒకే శ్లోకాన్ని 10 మాటలు చదువుకుంటూ పరవశం అవుతున్నారు. అంటే తనూతి విస్తరించడానికి అవకాశం సాధకుడి యొక్క మనస్థితిని బట్టి కల్పించాలి అక్కడ అవకాశం. మీరు కల్పించకపోతే ఎలా అక్కడ మనసుని ఎలా నిలబెడతాడు? ఇంతకన్నా అవకాశం లేదు నీకు అంతే అన్నాను అనుకోండి, ఎట్లా? అందుకే లోకంలో ఒక కఠినమైన విషయం ఉంది. మహాత్ముల యొక్క పూజ చూడవద్దు అంటారు. ఎందుకని అంటే మహాత్ముల యొక్క పూజ చూశారనుకోండి, ఏమిటండి ఆయన అట్లా పూజ చేస్తారు, అలా ఏమిటో ఏదో పరవశంలో ఇలా తల ఊపుతూ ఉంటారు. ఎంతసేపు చేశారు కాదు, ఎంత పారవస్యంతో చేస్తున్నారన్నది ప్రధానంగా ఉంటుంది పూజ. మీకు పరవశం కలుగుతోందా ప్రతి ఉపచారంలో? మీరు ఆ సంతోషాన్ని పొందుతున్నారా? అది చాలా ప్రధానం. పాదయో పాద్యం సమర్పయామి అన్నాను అనుకోండి, మీరు కలచలో ఉన్నటువంటి నీళ్లు తీసి తమలపాకుతో ఇలా అన్న అయిపోయింది. హస్తయో అర్ఘ్యం మళ్ళీ ఇలా చేతుల మీద చల్లేస్తుంటారు. ఆ తర్వాత ఉపచారం చెప్పేస్తూ ఉంటారు, అయిపోతూ ఉంటారు. ఏతావానస్య మహిమ అతోధ్యాయాగంశ్చ పూరుష పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి. ఇది చెప్పేశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం శ్రియం దేవీముపహ్వజే శ్రీర్మా దేవీర్జుషతాం పాదయో పాద్యం అయిపోయింది. ఇలా కాశీ నీళ్ళు పోసేశారు. అంటే పక్కన ఒక ఆయన దర్శకత్వం వహిస్తారు. ఆయన వెంటనే అర్ఘ్యం చేతి మీద పోసినట్టుగా అంటారు. అంటే తర్వాత మంత్రం మళ్ళీ ఇలా కాశీ. పూజ కాదా అంటే పూజే. అది పూజ కాదు అని చెప్పడం కూడా కష్టం. కానీ మీకు పరవశం ఉందనుకోండి, మీకు అలా కుదరదు. మీరు అట్లా పూజ అంటే మీకు ఇష్టం ఉండదు. మీరు పూజ చేయడం అంటే మీరు ఒక పెద్ద బంగారు పళ్ళెం ఒకటి ఉండాలి. భావనకి దరిద్రం ఏమిటి? ఇది భావనాల హరి. పైగా ఒక పెద్ద బంగారు పళ్ళెం, అది ధర్మపత్ని అంటే. అక్కడ ఆయన ఆమెను ఊహిస్తాడు. అందుచేత ఆమె అభ్యున్నతిని పొందేస్తుంటుంది యజమాని ద్వారా. ఆమె చేసేస్తున్నట్లే, ఎంత ఆచమనం వేసి వెళ్ళిపోయినా కూడా ఆమెయే చేసిస్తున్నట్లుగా భావన చేయాలి. బంగారు పళ్ళెం పెట్టి ఆ పళ్ళెంలో ఆయన మల్లెపూలన్నీ బాగా ఇంతంత మల్లెపువ్వులు బాగా విచ్చుకున్నవి, తీయటి తేనె వాసన వస్తున్నటువంటి మల్లెపూలన్నీ పరిచి, ఒక వృత్తమంతా తెల్లటి తామరపూలు,
ఆ మధ్యలో ఎర్ర తామర పూలు, ఆ పైన మధ్యలో నీలంగా ఉన్నటువంటి నల్ల తామరలు పెట్టి, మళ్ళీ తామర పువ్వులో దుద్దు కొంచెం గరుగ్గా ఉంటుంది కదా, గుచ్చుకుంటుందేమో అరికాయలకి అనిపించి మళ్ళీ మల్లెపూలు పోసి, మళ్ళీ ఇంకొంచెం జాజి పూలు పోసి, దాని మీద సింహాచలం సంపంగి పూలు పోసి, ఇప్పుడు చాలా మెత్తగా ఉంటుంది అనిపించి ఇటు చూసేటప్పటికి ఆవిడ ఆ పళ్ళెం అందిస్తే ఆ పళ్ళెం తీసుకుని పాదపీఠం మీద పెట్టి, అయా మీ పాదాలు ఇద్దరివి పెట్టండి అంటే ఆయన ఆవిడ పాదాలు పెట్టి, ఆయన పంచె కొంచెం ఎత్తి పట్టుకుని ఆవిడ కొంచెం చీర ఎత్తి పట్టుకుంటే, ఆయన పాదాలు ఆవిడ పాదాలు, ఆయన పాద మంజీరాలు ఆవిడ పాదాలకి పెట్టుకున్న మంజీరములు చిరుగంటలతో ఉంటాయి. ఏమిటంటారు, గజ్జల పట్టాలు అంటారు కదా, అట్లా ఉంటాయి. గల్లు గల్లు మన చప్పుడు వస్తుంది. మరాళి మందగమన ఆవిడ మట్టెలు, ఆయన పాదాలకున్న గంధం పారాణి, ఆవిడ పాదాలకు రాసిన పసుపు పారాణి చూసి నీళ్లు పోసేయగలరా? ఎలా? వంగి రెండు పాదాల మీద తలపెట్టి పరవశించిపోయి అది నుదురంతా అంటుకుంటుంది. అప్పుడు ధర్మపత్ని ఏం చేస్తుంది? ఊరుకుంటుందా? ఆశగా చూస్తుందా? అప్పుడు ఆయన పాదాల మీద ఇలాగ పారాణి, ఆవిడ పాదాల మీద పారాణి తీసి దానికి నుదుటికి బొట్టు పెట్టి, అప్పుడు బంగారు కలశతో అది నీళ్ళు అందిస్తే ఆ నీళ్లు ఒక్కసారి చూసి, ఆ బాగా తయారు చేసావు కలశ, చాలా బాగుంది, మంచి మంచి పదార్థాలు వేసావు, మంచి సువాసనలు వెదజల్లుతోంది అని సంతోషించి మళ్ళీ భార్యకి ఇస్తే, ఆవిడ తీసుకుని సన్నగా నీళ్ళు ఇద్దరి పాదాల మీద పోస్తుంటే ఈయన కుడి చేత్తో వాళ్ళిద్దరి పాదాలు కడిగి ఎర్రగా తయారైనటువంటి నీళ్లు కదూ పసుపు కుంకాలతోటి, ఆ నీళ్లు తను ఎడం చేత్తో ఎలా తీసుకుంటాడు? అందుకని ఆవిడ కుడి చేత్తో తీసి ఈయన కుడి చేతిలో వేస్తే ఈయన తీర్థం పుచ్చుకొని, తన కుడి చేత్తో తీసి ఆవిడికి వేస్తే ఆవిడ తీర్థం అది చిటికిన వేలు పట్టుకున్నందుకు ఉద్ధరించడం అంటే అక్కడ వస్తుంది. ఈయన తీసి ఆవిడికి వేస్తే ఆవిడ తీర్థం పుచ్చుకుంటే, ఇద్దరూ తీర్థం పుచ్చగనక నీళ్లలో ఉన్న పాదాల వంక ఒకసారి చూసి, కొంచెం కాళ్ళెత్తితే అమ్మా పళ్ళెం తీసేస్తాను అని ఇద్దరూ కాళ్ళెత్తాక పళ్ళెం తీసి పక్కన పెట్టి, పిల్లలు వస్తే తీర్థం ఇద్దామని తుడుద్దామని తీసిన బట్ట కూడా మురిగ్గా ఉంటే ఇంకెందుకు ఆ బట్ట? శుభ్రంగా ఉన్న బట్టతో పాదాలు తుడిచి ఇద్దరివి, అప్పుడు ఆయనకి గంధం రాసి ఆవిడికి పసుపు రాసి ఈ రెండు వేళ్లతోటి ఇలా తిప్పి ఆ వేళ్ల మీద లత్తుక రాసి పాదాల మీద ఇలా రెండు గీతలు పెట్టి అటో చుక్క ఇటో చుక్క ఇటో చుక్క పెట్టి అలా 4 పాదాలకి పారాణి పెట్టి చూసి మురిసిపోయి తెల్లాక్షతలు వేసి అప్పటికయిందనుకోండి, పాదయోహో పాద్యం సమర్పయామి అవనివ్వండి. ఏమైంది? మనసు పరవశిస్తోంది, దాన్ని చేయనివ్వండి కాసేపు. అన్నిసార్లు అబ్బెబ్బే అయిపోలే ఇవన్నీ ఏమిటండి ఇలా ఏదో చల్లేస్తాను అంతేగాని అయిపోయి ఇది ఇంతంతసేపు అయితే ఎంతసేపు, ఒకరోజు ఒకటి చేయపోని ఆ పరవశాన్ని ఎందుకు ఆపేస్తావు? ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఉపచారం బాగా చేసుకో చక్కగా. మనస్సు పరవశించడానికి అవకాశం కల్పించలేదనుకోండి, అప్పుడు మీకు శ్లోకం మళ్ళీ గుర్తొచ్చి, కదా కాళీ మాత కదజ కలిత లక్తకరసం పిబేయం విద్యార్థీ తవ చరణ నిర్నీజన జలం ప్రకృత్యా మూకానామపి చ కవిత కారణతయా కథా దత్తే వాణీ ముఖ కమలతాంబూలరసతాం అంటూ ఆ పారాణి నీళ్లు తీర్థం పుచ్చుకోవాలా? అంటే మనసు పరవశానికి తగినట్టుగా పూజలో ఏ అంగమైనా మారాలి, విస్తరించాలి. అంత సమయం లేదనుకోండి, అంత పరవశంతోనూ తగ్గించాలి. అది మరీ కష్టం. అంత పరవశంతో తగ్గించాలంటే అంత మెల్లిగా చేసినట్టే అంత వేగంగా పూర్తి చేయగలగాలి. అంటే ఎంత సాధన ఉండాలి? మెల్లగా చేయడం చాలా తేలిక. ఇంత చేసిన దాన్ని అంత వేగంగా సూక్ష్మీకరించడం, తొందరగా చేశామని అనకుండా అంతా చేసినట్టు అలా చేయడం, అది కష్టం. చాలాసేపు చేయడం, చాలాసేపు చెప్పడం చాలా తేలిక కాదు. కాబట్టి అట్లా చేసి ఏదో
పుష్పార్చన దగ్గరికి వచ్చారనుకోండి, పరవశంలో ఉన్నారు, ఆ రోజు బోలెడన్ని పువ్వులు ఉన్నాయి మీ దగ్గర పళ్ళెంలో, సహస్రం చేస్తారు, అంత లేదు అష్టోత్తరం చేస్తారు, అన్నీ లేవు దేవతా స్వరూపాన్ని బట్టి చేస్తారు, శివార్చన 8 నామాలు చేస్తారు, భవాయ దేవాయ నమః విని, విష్ణు అర్చన, మీకు సహస్రం చేయడానికి సమయం లేదు, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే, ఆ పరవశంతో ఆ పాదాల మీదే 4 తామర పూలు పెట్టండి మనసుతో, అయిపోయింది. కాదని ఈశ్వరుడు ఎప్పుడు అన్నాడే, యుమే భక్త్యా ప్రయచ్చతి అంతే. అంటే విస్తరించడానికి అవకాశం ఉన్న దాంట్లో అర్థం ఏమిటి, అది మళ్ళీ తగ్గడానికి కూడా అవకాశం ఇస్తోందా? అది విస్తరించి 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 ఎక్కడ వరకు విస్తరించాలి? అంతటా ఉన్నది పరబ్రహ్మమే అన్న తత్వాక్యం వరకు విస్తరించాలి, జ్ఞానముగా మారాలి. లలితా సహస్రం పారాయణ కూర్చొని చదువుకోవడం మంచిదే, నామ పారాయణ ప్రీత కాదు, ఓం నమః పెట్టి నామాలుగా విడదీస్తాను, పూజలో వాడుకుంటాను, మంచిదే కాదు, ఒక్క నామమే పరవశంతో చేస్తా. అయితే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పరవశంతో ఒక్క నామం చేయడం ఎలా సాధ్యం? పరవశం చేత ఒక నామమే జరిగింది, అది సరైన మాట. పరవశం చేత ఒక నామం జరగాలి. ఎట్లా జరుగుతుంది అంటే, నకధీదితి సంచందన మజ్జన తమోగుణ అన్నాను అనుకోండి, అమ్మవారి ఎర్రటి పాదాలు, తెల్లటి గోళ్ళు, అందులో ఆ బొటన వేళ్ళకి ఉన్నటువంటి తెల్లటి గోళ్ళు పెద్ద పెద్ద ఉంటాయి కదూ, వాటిలోంచి వస్తున్నటువంటి కాంతులు, అసలు ఆ గోళ్ళ వంక చూస్తే అదేమిటిరా గట్టిగా లేకుండా ఇదేమిటో మెత్తమెత్తగా ఇంత బాగున్నాయని ఓసారి ఆ గోరుని ఇలా ముట్టుకుంటే ఆ తెల్ల కాంతిలో నా వేలు కూడా స్ఫుటంగా కనపడుతుంటే నా గోరు, ఆ కాంతుల వంక చూసేటప్పటికీ ఏవో నన్ను పట్టుకున్న భావన దారిద్ర్యం అంతా దులిపేసినట్టు పోయిన అనుభూతి కలిగితే, నకధీదితి సంచన్న నమజ్జన తమోగుణ, తమోగుణమంతా కాంతులలో విరిగిపోతుంటే మీరు ఆ బొటనవేలికి ఉన్నటువంటి గోళ్ళ వంకే మనసులో చూస్తూ పారవశ్యం పొందారనుకోండి, ఆ గోళ్ళ వంకే చూడడంలో ఆనందపడిపోయి తల ఉంచి ఆ పాదాల మీద పెట్టినట్టు, ఆ గోళ్ళకి ఎక్కువ నిప్పి కలగకుండా తలని తేల్చి బొటనవేళ్ల మీద పెట్టినట్టు, ఆ 2 గోళ్ళు మీకు నుదుటికి తగిలినట్టు, మీరు మళ్ళీ పైకి తల తీసినట్టు, మళ్ళీ చూసినట్టు, కుడి చేత్తో మళ్ళీ 2 పాదాలు ముట్టుకున్నట్టు పారవస్యంలో ఉన్నారు. నకధీదితి సంచన్ననమజ్జన తమోగుణ, నకధీదితి సంచన్ననమజ్జన తమోగుణ, నకధీదితి సంచన్ననమజ్జన తమోగుణ అంటున్నారు. పరవశంతో చెప్పారా, మీరు చదువుతుంటే పరవశం కలిగి ఒక్కటిగానే ఉండిపోయింది ఆ నామం. అంటే మీకు పరవశం కలగడం చేత తర్వాత నామం ఇక గుర్తు రాలేదు, అక్కడే ఆగిపోయారు. అప్పుడు ఎవరో పక్కన విని మర్చిపోయారులా ఉంది, ఈ పుస్తకం దగ్గరలో లేదులా ఉందని తర్వాత నామని చెప్పారనుకోండి, చెప్తే పాడైపోయింది, మంచి స్థితి పాడు చేసేసింది, భావనాతంత్రులు తెగిపోయాయి అని అనుకుని మళ్ళీ చదువుకున్నారనుకోండి, అది మంచిదే. ఏదైనా కూడా మీ మనసు లగ్నం అవ్వడానికి అవకాశాన్ని కల్పించడం కోసం విస్తరిస్తూ వెళ్ళిపోతుంది. ఆ విస్తరిస్తూ వెళ్ళింది చివరికి ఏమవుతుందంటే, ఏ మనసుతో మొదలెట్టారో ఆ మనసు లయమైపోతుంది. దానికి అవకాశం ఇస్తూ విస్తరించకపోతే మీకు ఎలా సాధ్యం అవుతుంది చెప్పండి? ఉపచారాల వరకు చేసేయండి, అభిషేకానికి వస్తానంటాడు ఒక ఆయన. అంటే హస్తయోహో అర్ఘ్యం పాదయోహో పాద్యం అవి చేసిన తర్వాత స్నానం అంటారు. అన్న తర్వాత బోలెడంత పదార్థం ఉంటుంది, అప్పుడు వెళ్ళి స్నానం, ఇవన్నీ మంత్రంతో అభిషేకం. ఎంత కావాలంటే అంత పెరుగుతుందా? 2 గంటలు కావాలంటే అన్ని సూక్తాలు చదువుకుని పెంచుకో. శ్రీ సూక్తం చదువు, పురుష సూక్తం చదువు, రుద్రం చదువు, మంజు సూక్తం చదువు, భూసూక్తం చదువు, నీలా సూక్తం చదువు, అన్ని సూక్తాలతో చెయ్యి. పెరిగిందా? అంత సమయం లేదు, అష్టమానువాకం ఒక్కటి చెప్పి చెయ్యి, అయిపోయిందా? నువ్వు ఎక్కడ నీ మనసు యొక్క
సంతోషం చేత దానిని విస్తరిద్దామనుకుంటున్నావో దాన్ని విస్తరించడం అలవాటు చేసుకో. అది కొన్ని కోట్ల జన్మల తర్వాత వచ్చేటటువంటి అదృష్టము సుమా. అప్పుడు మనసు ఏం చేస్తుంది? ఏ సమయంలో నువ్వు చేసుకుంటే నీకు ఇబ్బంది లేకుండా ఉంటుందో అటువంటి వాతావరణం కల్పించుకోవడానికి ఇష్టపడుతుంది. నేను చేసుకుంటుంటే కాసేపు ఎవరూ రాకుండా ఉంటే బాగుండును, ఆ సమయం ప్రశాంతంగా ఉండే సమయం అయితే బాగుండును అని నువ్వు అటువంటి సమయం కోసం, అటువంటి అమరిక కోసం ప్రయత్నం చేస్తావా, చేయవా? కాబట్టి అట్లా లేకపోతే పూజలోనే సాధకుడికి మనసు విస్తరించే అవకాశం లేదు, లయమయ్యే అవకాశం లేదు. అసలు అది పరవశానికి అనుగుణంగా ఎలా చేస్తుంది? పరవశమే లేదనుకోండి నాబోటిగడికి, వాడి జీవితం అదృష్టమయం. ఎప్పుడు ఏదో దానికి ఓ పాఠ్య ప్రణాళిక ఉంటుంది, ఆ పాఠ్య ప్రణాళిక ప్రకారంగా అయిపోతుంది పూజ. అది కోట్ల జన్మల తర్వాత కలిగే అదృష్టమే, అది కూడా కాదనడానికి ఏమి ఉండదు. అసలు పూజ అంటూ చేస్తున్నాడా లేదా వచ్చి, అదే చాలా గొప్ప. కాబట్టి అది పరవశం స్థాయికి వెడితే జీవితంలో ఎప్పుడైనా బతికున్న అన్ని రోజుల్లో పూజ చేస్తుండగా భగవంతుని యొక్క గుణముల చేత పరవశాన్ని పొందినటువంటి మనసు పరమ సంతోషాన్ని పొందేసి దీనికన్నా నాకు సంతోష కారణం ఏముంటుంది అని ఆలోచించే అవకాశం కూడా ఇవ్వకుండా ఆ పరవశం వల్ల ఆనంద భాష్పాలు పడి కంఠం గాద్గదికమై రోమాంచితమై మీరు చదువుతున్నది ఒకవేళ పైకి చదువుతుంటే మీరు తడబడిపోయి మీరు అట్లా ఉండిపోయారనుకోండి, కాసేపు ముక్కంబట కళ్ళంబట నీళ్ళు వచ్చేసి ఆనంద భాష్పాలు పడిపోయి మీరు ఎంతో ఆనందపడిపోయారనుకోండి, వాడు ధన్యుడు. ఆ పూజ రమ్మంటే వచ్చే పూజ అది, ఆ పారవశ్యం అది పతాక స్థాయి. అప్పుడు బాహ్యంలో చెప్తున్నా కూడా అయిపోతాయి కదా. అందుకని మనసు విస్తరించాలి, లయం అవ్వాలి, చిట్ట చివరికి అది జ్ఞానమును పొందాలి. జ్ఞానము ప్రధానం కాదు, భక్తికి పరమ ప్రయోజనం ఏమిటి? జ్ఞానమే. అందుకని తత్శబ్దమునకు వివరణ కావాలి. అందుకే అదే లలితా సహస్రంలో ఉన్న నామాలు పూజ, అదే లలితా సహస్రంలో ఉన్న నామాలు పారాయణ, అదే లలితా సహస్రంలో ఉన్న ఒక్క నామం భావన, అదే లలితా సహస్రంలో ఉన్న నామం ప్రవచనం, అదే లలితా సహస్రం గురించి ఆలోచించి ఎన్నిటినో అన్వయం చేస్తే జ్ఞానం. విస్తరించిందా? అప్పుడు అది మధ్యలో కూర్చుని ఇటు యంత్రాల్లో ఉన్నటువంటి విషయాలన్నీ చెప్తోంది, ఇటు మంత్రంలో ఉన్న విషయాలన్నీ చెప్తోంది. మంత్రయంత్రములకు మధ్యలో ఉండి విస్తరిస్తూ నీకెంతవరకు ఏది కావాలో దాంట్లోకి నిన్ను పంపిస్తూ పెంచగలిగినదేదో అది తంత్రం. అందుకని తనోతీతి తంత్ర. కాబట్టి ఈ తంత్రం అనేటటువంటిది అంత ప్రధానమై ఉంటుంది. మళ్ళీ ఇందులో ఒక చమత్కారం. అసలు ఈ తంత్రాలు ఎందుకు ఇవ్వాలి అంటే, నేను మీకు చెప్పా, సాధకుడు ఉద్ధరణ పొందడానికి. అమ్మవారి గొప్పతనం ఒకటి ఉందన్నారు శంకరాచార్యుల వారు. సౌందర్యలహరిలో చాలా చాలా గంభీరమైన శ్లోకం. నిజానికి ఆ శ్లోకం చదివితే పరదేవత మనకి ఎంత మహోపకారం చేసింది అన్నది అర్థమవుతుంది. అందులో శంకరాచార్యులు వారు అంటారు, చతుషష్ట్యా తంత్రై సకలమతి సంధాయ భువనం స్థితస్తత్సిద్ధి ప్రసవ పరతంత్రై పశుపతి పునస్త్వన్నిర్బంధాదఖిల పురుషార్థైక ఘటన స్వతంత్రంతే తంత్రం క్షితితలమవాతీతరమిదం. ఆ తల్లి చేసిన మహోపకారం ఏమిటంటే, మహాప్రలయం తర్వాత పునఃసృష్టి చేసినప్పుడు ఈశ్వరుడు చూసేట. వీళ్ళు భోగాపేక్షతో ఉంటారు, వీళ్ళు ఎక్కువగా సుఖాల్ని కోరుకుంటారు. కాబట్టి సుఖాలకి మాత్రమే అవకాశం ఇచ్చేటటువంటి తంత్రములను ఇస్తాను. వీళ్ళు ఎటు దుఃఖాన్ని పొందాలని ఎవడు అడగడం, వీడికి కావలసింది ఏమిటి? సుఖం. కాబట్టి సుఖాలు పొందడానికి అవకాశం ఇచ్చే తంత్ర విద్యలను ఇస్తానని 64 తంత్రములను సృజించేట శివుడు.
64 తంత్ర విద్యలను ఇచ్చేట, కానీ అవి ఏం చేస్తాయంటే మోహపెట్టి వంచిస్తాయన్నారు. ఎందుకని? సుఖమనుభూతి అసలు పోవట్లా, అసలు పోకుండా ఉంటే అది వేరు. ఇంక కేవలం సుఖం మాత్రమే ప్రధానమైపోతే అసలు పోతుంటే అలా. అప్పుడు అమ్మవారు చూసింది, చూసి ఏమండి అప్పుడు వాళ్ళు కేవలం సుఖప్రధానమైనటువంటి తంత్రాలని మాత్రమే పట్టుకుంటే పురుషార్థం అన్నమాట ఎలా అన్వయం? మరి దేనికోసం ప్రయత్నించాలి? ప్రత్యేకించి మనుష్యుడిగా పుట్టినవాడు మోక్షాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలి, పెట్టుకుని ప్రయాణం చేయాలి. ప్రయాణం చెయ్యాలి అంటే దానికి సంబంధించిన తంత్రములు కావాలి కదా. అందుకని మరి ఈ తంత్రాలే ఇచ్చారే అని అడిగిందిట. అవి 64 తంత్రములు, 64టికి పేర్లు ఉన్నాయి. అందులో ఉదాహరణ కోసం మీరు వినడం కోసం చెప్పాలి అంటే మహామాయా శంబర తంత్రము, భైరవాష్టకము, యమళాష్టకము, చంద్రజ్ఞానము, కళాసారము, కుండికామతము, కళావాదము, మాలినీతంత్రము, హృద్భేదతంత్రము, పంచామృత తంత్రము, ఇలా 64 తంత్ర విద్యలు ఉన్నాయి. ఇవి కేవల సుఖానుభూతిని అడుగుతుంటాయి. ఈ 64 సుందరకాండలో సీతమ్మ తల్లి చుట్టూ ఉన్నటువంటి రాక్షస స్త్రీలు. ఆవిడ రాముణ్ణి అడుగుతోంది. వాళ్ళు 64 తంత్ర విద్యలు, సుఖానుభూతి. లంబకర్ణ లలాటంచ లంబోదర పయోధరాం లంబోష్టీం లంబచుబుకాం లంబాస్యాం లంబజానుకాం. 64 మందే ఉన్నారని వాల్మీకి మహర్షి అండం వెనక రహస్యం అదే. అవి సౌందర్యలహరిలో శంకరాచార్యులు వారు ప్రస్తావించినటువంటి తంత్ర విద్యలు. వాటి జోలికి వెళ్లకుండా ఉండాలి. అవి అక్కర్లేదు మాకు. మరి ఏం కావాలి అంటే ధర్మప్రధానమై ఈశ్వరానుగ్రహమునకు మేము పాత్రులమయ్యేటట్టుగా ఏవి చెయ్యాలో అవి కావాలి. అంటే మా పూజ ఎప్పుడూ దేవతలను ఉద్దేశించి చేసేదై ఉండాలి. మా పూజ ఎప్పుడూ కూడా సాత్వికమై ఉండాలి. రాజసంగాను తమోగుణంతోనూ అటువంటి పూజ చేసేటటువంటి లక్షణం మాకు కలగకూడదు. సాత్విక పూజ, దేవతా పూజ, వైదికమైనటువంటి ఆరాధనా విధానములు మాకు అబ్బాలి అని అటువంటి స్థితిని పొందడం కోసమని అటువంటి తంత్ర విద్యలు వీళ్ళకి ఇస్తే బాగుంటుందని అమ్మవారు ప్రతిపాదించి మనకు అందించింది తంత్రాలని. అట్లా వచ్చిన వాటిల్లో అతి ప్రధానం లలితా సహస్రం. అది కూడా ఒక తంత్రమే అని చెప్పవలసి ఉంటుంది. కాబట్టి ఈ తంత్రమును ఎటువంటి వాడు ఆ స్వభావాన్ని బట్టి పట్టుకుంటాడు, ఆ సంస్కారాన్ని బట్టి పట్టుకుంటాడు. వాడికి పని జరిగితే చాలు, వాడు కోరుకున్న సుఖం లభిస్తే చాలు. వాడికి అనుకున్నవాడు ఏం చేస్తాడంటే మనం ఏ ఆరాధన చేస్తున్నాం, ఎటువంటి ఆరాధన చేస్తున్నాం అన్న దానితో నిమిత్తం పెట్టుకోడు. అది ఎందుకు వచ్చింది అని అడిగారు. వాడు గత జన్మలలో చేసుకున్నటువంటి సంస్కారాన్ని బట్టి ఈ జన్మలో వాడికి ఆ లక్షణం వస్తుంది అన్నాడు. భగవద్గీతలో శ్రద్ధాత్రయ విభాగ యోగంలో శ్రీకృష్ణ పరమాత్మ ఈ తంత్రం గురించి మాట్లాడాడు. మాట్లాడుతూ ఆయన అన్నాడు, త్రివిధా భవతి శ్రద్ధ దేహినాం సా స్వభావజ సాత్వికీ రాజసీ చైవ తామసీ చేతితాం శృణు. పూర్వజన్మలలో చేసుకున్నటువంటి సంస్కారములను బట్టి ఒక్కొక్కడికి పరమ సాత్వికమైన ఆరాధనా విధానం అలవాటవుతుంది. వాడు చక్కటి పూజ చేసుకుంటాడు. అది ఏదో నేను చెప్తున్నాను కదా, పాఠ్య ప్రణాళిక కింద ఇంకా అంతుదరి లేకుండా గంటల గంటల పూజ ఉంటే మనసుని ఎలా నిలబెడతారు, ఎలా సాధ్యమవుతుంది? అది పరవశంతో కూడుకున్నదై ఉండడానికి వీలుగా మనసుకి అనుమతినిస్తూ ఉండాలి. మీరు అనుమతించాలి దాన్ని. కాబట్టి త్రివిధా భవతి శ్రద్ధ, 3 రకములైనటువంటి శ్రద్ధని పొందుతారు మనుష్యులు. ఎందుకు పొందుతారు అంటే గత జన్మలలో వాళ్ళకున్న సంస్కారాలు. ఆ సంస్కారం బట్టి వాడు ఏం చేస్తాడంటే ఎట్టి పరిస్థితుల్లో నాకు ఈ సుఖము కలగవలసిందే అని అనుకున్నాడు అనుకోండి, అప్పుడు వాడు ఆరాధన చేసేటటువంటి విధానంలో మార్పులు ఉంటాయి. అందుకే దేహినాం సా స్వభావజ, అది వాడికి స్వభావం కింద మారుతుంది. మరి సాత్వికీ రాజసీ చైవ తామసీ చేతితాం శృణు. సాత్విక ఆరాధన చేస్తాడు, రాజసంతో ఆరాధన చేస్తాడు,
తామస బుద్ధితో ఆరాధన చేస్తాడు. అప్పుడు దాన్ని బట్టి తంత్రాన్ని పట్టుకుంటాడు. అప్పుడు ఏం చేస్తాడు అంటే యజంతే సాత్వికా దేవాన్ యక్షరక్షాంసి రాజసాహ ప్రేతాన్ భూతగణాంశ్చాన్యే యజంతే తమసా జనాహ. ఎవడు ఏ తంత్రం కావాలో వాడు ఆ తంత్రాన్ని అందుకు పట్టుకుంటాడు. అక్కడ చెప్పాడు కృష్ణ భగవానుడు, యజంతే సాత్వికాన్ దేవాన్, పరమ సాత్విక బుద్ధి కలిగిన వాడు అనడానికి గుర్తు ఏమిటంటే వాడు ఎప్పుడూ దేవతలను ఆరాధన చేస్తూ ఉంటాడు, వైదికమైన పద్ధతిలో ఆరాధన చేస్తూ ఉంటాడు. ఎప్పుడూ కూడా బ్రతికున్నంత కాలం ధర్మపత్ని సహితంగా చేసుకుంటూ వెడుతూ ఉంటాడు. ఎందుకంటే అది అత్యంత ప్రధానం. ఆమె పక్కన ఉండి ఆమె సహకరిస్తుండగా పురుషుడు చేసుకోవడం భాగ్యం. అందుకని ధర్మపత్ని సహితుడై ఆరాధన చేస్తూ ఉంటాడు. విశేషించి దేవతలను మాత్రమే ఆరాధిస్తాడు. అది వైదిక మార్గమే. శ్రీ సూక్త, పురుష సూక్త మంత్రాలు, శ్లోకాలు ఇటువంటి వాటితో ఆరాధన చేస్తాడు. అంటే సాత్విక పూజ అని గుర్తు. 2, యక్షరక్షాంసి రాజసాహ, రజోగుణంతో చేసే పూజలు ఉంటాయి. అంటే ఎట్టి పరిస్థితుల్లో కోరిక తీరాలని చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే యక్షుల్ని రాక్షసుల్ని పూజ చేస్తారు. రజోగుణ ప్రవృత్తితో ఉన్నారని గుర్తు. ఆ తంత్రములను పట్టుకుంటారు. అట్లాగే ప్రేతాన్ భూతగణాంశ్చాన్యే, ప్రేతములను భూతములను ఆరాధన చేస్తారు. దాన్ని అంతకన్నా విడమర్చి చెప్పవలసిన అవసరం ఇప్పుడేం లేదు పెద్దగా. ప్రేతాన్ భూతగణాంశ్చాన్యే, భూతగణాల్ని ప్రేతములను ఆరాధన చేస్తారు తమోగుణంతో ఉన్నటువంటి వాళ్ళు. యజంతే తమసా జనాహ, తామస బుద్ధితో ఉన్నటువంటి వాళ్ళు అటువంటి ఆరాధనలు చేస్తారు, అటువంటి తంత్రములను పట్టుకుంటారు. అంటే జీవితంలో పూజ అనేటటువంటిది, నువ్వు పట్టుకున్నటువంటి తంత్రం అనేటటువంటిది నీ యొక్క స్వభావాన్ని, నీ యొక్క శ్రద్ధని చెప్తూ ఉంటుంది. అది ఎన్నో జన్మలలో చేసుకున్నటువంటి పుణ్య ఫలితంగా అటువంటి లక్షణం ఏర్పడుతుంది. వాడు పరమసాత్వికుడని గుర్తేమి, చక్కగా గ్రంథ పరిశీలనం చేస్తూ ఉండడం. మరి తంత్రం అంటే విస్తరించాలి కదా, జ్ఞానంలోకి వెళ్ళాలి కదా. మీరు ఏ గ్రంథ పరిశీలనం చేయకుండా నామం పూజ దగ్గర ఆగకుండా నామం ఏమిటి, అసలు ఆ నామానికి అర్థం ఏమిటి, దాని తత్వం ఏమిటి, నామాలు పరిశీలించడం అంటే ఏమిటి, తత్వాన్ని పరిశీలించడం, అప్పుడు జ్ఞానంలోకి వెళ్తున్నారా? అప్పుడు ఎక్కడ ఆరాధన చేస్తారు లలితమ్మని? బయట కాదు, ఇక్కడ ఆరాధన చేస్తారు. అప్పుడు తిరిగి ఎక్కడికి వస్తుంది? మీ దగ్గరికి వస్తుంది. జ్ఞానము కలగడానికి అది కారణము కావాలి. అంటే విస్తరించే మార్గములో వెడుతూ ఉంటాడు. అది ఎందుకు వెడుతున్నాడు అంటే వాడిది పరమ సాత్విక ఆరాధనము, వాడికి దేవతల యొక్క అనుగ్రహం ఉంది. అందుకే తత్శబ్దం వరకు విస్తరించి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు, ఆ మార్గంలో వెళ్ళగలుగుతున్నాడు. కేవల కోరిక, రాజసమైనటువంటి పూజలు రజోగుణంతో కూడుకున్నవి ఉంటాయి. అంతకన్నా భయంకరం తమోగుణంతో చేసేటటువంటి పూజలు. కాబట్టి తంత్రము అన్నప్పుడు సాత్వికమైనటువంటివి. ఇదిగో ఇప్పుడు లలితా సహస్రనామ స్తోత్రం అనేటటువంటిది ఇన్ని రకములైనటువంటి ప్రయోజనాన్ని కల్పిస్తోంది. హయగ్రీవుడు లలితా సహస్రం గురించి ఉపదేశం చేస్తూ అగస్త్య మహర్షితో ఒక మాట చెప్తాడు. ఇందులో నీకు పరవశం కలిగి ఒక్క నామాన్ని నువ్వు పట్టుకుంటే చాలు, ఇది నిన్ను జ్ఞానములోకి తీసుకెళ్తుంది అంటాడు. నిన్న నేను మీతో ఆ మాట ఒక నామం గురించి అన్నాను కదా. ఒక్క నామాన్ని నువ్వు జాగ్రత్తగా పట్టుకోగలిగితే అది చాలా జన్మల యొక్క కర్మ ఫలితాన్ని దాటించి నిన్ను జ్ఞానం వైపుకి తిప్పుతుంది. అది అక్కడ ఉంచుకునేటట్టు చేస్తుంది, అది ఎక్కడికి పోదు. అది వచ్చే జన్మకి పెద్ద పెట్టుబడి. కాబట్టి అసలు అటువైపుకి తిప్పగలిగినటువంటి శక్తితో కూడుకుని ఉంటుంది. అందుకని వశిన్యాది దేవతలు పలికారు మాటలు ఏంటి, వాళ్ళందరూ వాగ్దేవతలు. యనమండుగురు వాళ్ళు పలికారు దాన్ని. మహానుభావుడు హయగ్రీవుడు సాక్షాత్ జ్ఞానస్వరూపం. అది శైవంలో దక్షిణామూర్తి ఎలాగో వైష్ణవంలో అట్లా హయగ్రీవుడు అంటే అంతటి మహానుభావుడు. హయగ్రీవారాధనం ఎంతో గొప్ప ఆరాధనం. అటువంటి హయగ్రీవుడు అగస్త్య మహర్షికి, ఎటువంటి అగస్త్యుడు సామాన్యమా, హుంకారంతో నహుషుణ్ణి పడగొట్టేశాడు సర్పకులంలోకి.
అంత గొప్పవాడు. జీర్ణం వాతాపి జీర్ణం అని తన కుక్షిలో జీర్ణం చేసేసుకున్నాడు రాక్షసుల్ని. అంతటి మహానుభావుడు. అటువంటి అగస్త్యుడు శ్రోత అంటే ఏ స్థాయి కలిగినది అయి ఉండాలి లలితా సహస్రనామ స్తోత్రం. అసలు అది మాలామంత్రం, ప్రతి నామం మంత్రమే, అంత గొప్పది. అందుకే చింతామణి గుణనిక, అది చింతామణుల యొక్క హారమే. దాని గురించి చింతనం చేస్తుంటే అది అన్నింటినీ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది అని. కాబట్టి తంత్రము తనోతీతి తంత్ర, విస్తరిస్తోంది. ప్రాజ్ఞులైన వారికి అంతకన్నా చెప్పక్కర్లేదు. ఇప్పుడు మీకు దాని యొక్క సారం అర్థమైపోయింది కదా. ఇలా పట్టుకోవడానికి అవకాశం ఇచ్చేది, విస్తరించడానికి ఇస్తుంది, తగ్గించుకోవడానికి ఇస్తుంది, జ్ఞానం వైపుకి వెళ్ళడానికి ఇస్తుంది, చివరికి దేని యందు లయమైపోవాలో ఆ లయమైపోవడానికి మార్గం ఇచ్చేస్తుంది. అటువంటిదేదో దానిని తంత్రము అని పిలుస్తారు. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.